హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఏ గిన్నెలో అయితే దమ్ చేస్తామో దానిలో ముందుగా నెయ్యి వేసి అటువైపు అన్ని వైపులకి కూడా వెళ్ళేలా చూడాలండి. తర్వాత మనం కర్రీ వేసుకోవాలి. మనం జ్యూసీగా వేసుకోవాలా లేకపోతే బాగా దగ్గర పడిన తర్వాత వేసుకోవాలనేది మన ఇష్టం అండి. కొంచెం ఫ్రై పీస్ లాగా వస్తాయి మనం బాగా దగ్గర పడిన తర్వాత వేసుకుంటే. ఇదేమో జ్యూసీగా వస్తుందండి బిర్యానీ, అంటే కర్రీ అవసరం లేదనమాట. అలాగా తర్వాత మనం కొత్తిమీర వేసుకుని తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని ఒక లేయర్ అలా వేసుకున్న తర్వాత ఫుల్గా మళ్ళీ తర్వాత దాని మీద నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. అంటే ఇలా వేసుకోవడం వల్ల, లేయర్లా వేసుకోవడం వల్ల, ఆ నెయ్యి కూడా దాంట్లో వేయడం వల్ల, కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే మనం దమ్ జరిగినప్పుడు కింద నుంచి హీటు మన ఐరన్ ప్యాన్ మీద పెట్టి డైరెక్ట్గా సెగ తగలదు కదండి. నెమ్మదిగా అవన్నిటి ఫ్లేవర్ కూడా ఉదానుకోటి మిక్స్ అయ్యి ఆ లేయర్స్లో మధ్యలో వేయడం వల్ల బాగుంటుందండి. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, అంటే నేను ఏం చేస్తానో అది చూపిస్తున్నానండి. అయితే మనకి కొంతమంది కర్రీని కూడా మధ్యలో పెట్టేస్తారండి, అదొక స్టైలు. ఇలా కాకుండా కింద కర్రీ పెట్టి పైనేమో రైస్ వేయడం, ఇదొక పద్ధతి అండి. మనకి తర్వాత ఫుల్గా కవర్ చేయాలన్నమాట మూత, అసలు ఏది కూడా గ్యాప్ ఉండకూడదు.